చికెన్ ఫ్రై మీరు ఎలా చేస్తారో కామెంట్ చేసేయండి. నేనైతే చాలా వరకు ఇలా సింపుల్గా చేసేస్తాను. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకొని కొద్దిగా పసుపు, టేస్ట్కి తగ్గ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని చికెన్లోని వాటర్ మొత్తం ఎగిరేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఈలోపు మనం మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. మిక్సర్ జార్లోకి ధనియాలు, అల్లం వెల్లుల్లి, ఎండు కొబ్బరి ముక్కలు, కొంచెం జీలకర్ర యాడ్ చేసుకొని మెత్తగా పౌడర్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా అప్పటికప్పుడు మసాలాని ప్రిపేర్ చేసుకొని వేసుకోవడం వల్ల చికెన్ ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది. చికెన్లోని వాటర్ మొత్తం ఎగిరిపోయిన తర్వాత కొంచెం ఆయిల్, కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకొని చికెన్ మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాని యాడ్ చేసుకొని ఒక 2 to 3 minutes ఫ్రై చేసుకోవాలి. తర్వాత టేస్ట్కి తగ్గ కారం యాడ్ చేసుకొని ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే మన టేస్టీ చికెన్ ఫ్రై రెడీ. ఇలా ఎంతో సింపుల్గా మనం చికెన్ ఫ్రైని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.